ఆ ముగ్గురువి వేర్వేరు పార్టీలు. ఒకరిది కాంగ్రెస్ అయితే మరొకరిది బీఆర్ఎస్, అదేమో బీజేపీ. అయితే ఇప్పుడు ఆ ముగ్గురు నేతలు అసంతృప్తి గళం వినిపిస్తూ సొంత పార్టీలకు కొరకరాని కొయ్యలుగా మారారు. ఆ నేతల స్టేట్మెంట్లు, వాళ్ళ అసంతృప్తి గళం ఆ మూడు పార్టీల అగ్రనేతలకు హెడేక్ గా మారిందట. పోనీ ఏదైనా యాక్షన్ తీసుకుందామనుకుంటే వారు బయటకెళ్తే పార్టీని ఎలా డ్యామేజ్ చేస్తారోనని ఆందోళన నెలకొందట. ఇందుకు ఎవరా నేతలు, ఏంటా ముసలం? కవిత కామెంట్స్ తో బీఆర్ఎస్ లో రచ్చ రంబోలా. మాటలతోనే కాంగ్రెస్ లో మంట పుట్టిస్తున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి. బీజేపీలో హాట్ టాపిక్ గా రాజా సింగ్ కామెంట్స్. ఆ మూడు పార్టీల్లో ఆ ముగ్గురితో ముసలం. ఒకటి ప్రాంతీయ పార్టీ, ఇంకో రెండు జాతీయ పార్టీలు. ఆ మూడు పార్టీల్లో ఆ ముగ్గురు సీనియర్ లీడర్లు. జీవన్ రెడ్డి ఫక్తు కాంగ్రెస్ వాది, కవిత బీఆర్ఎస్ లో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. ఇక రాజా సింగ్ కట్టర్ హిందూ, బీజేపీ కోర్ ఐడియాలజీకి దగ్గరగా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ ముగ్గురు నేతలు ఇప్పుడు సొంత పార్టీల అగ్రనేతలే టార్గెట్ గా బాణాలు వదులుతున్నారు. ఇందులో ఒక్కొక్కరిది ఒక్కో పరిస్థితి. ప్రస్తుతం తెలంగాణలో ప్రైమ్ టైం డిబేట్ గా ఉంటున్న టాపిక్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యవహారం. ఇంతకాలం పార్టీలో ప్రతి ఒక్కరితో అత్యంత క్రమశిక్షణతో వ్యవహరించిన ఆమె ఇప్పుడు ఏకంగా అన్న కేటీఆర్ టార్గెట్ గా విమర్శలు సంధిస్తున్నారు. ఆమె రాసిన లెటర్, ఆపై సంచలన కామెంట్స్, తర్వాత ఆఫ్ ది రికార్డులో చేసిన కామెంట్స్ తో బీఆర్ఎస్ లో ప్రకంపనలకు తెరలేపింది. కవిత స్టేట్మెంట్స్ ప్రత్యర్థి పార్టీలకు అస్త్రంగా మారడంతో కారు పార్టీ లీడర్లకు మింగుడు పడడం లేదు. బీజేపీ బీఆర్ఎస్ విలీనం, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ చేస్తున్న కామెంట్స్ సొంత పార్టీ నేతలను ఇరుకున పెడుతున్నాయి. పోనీ కవితపై చర్యలు తీసుకుందామా అంటే పరిస్థితి ఎలా ఉంటుందో అంతు చిక్కడం లేదట. ఇలా బీఆర్ఎస్ పార్టీకి కొరకరాని కొయ్యలా తయారయ్యారు ఎమ్మెల్సీ కవిత. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే కాషాయ పార్టీలో కూడా కల్లోలం మొదలైంది. గత కొంతకాలంగా బీజేపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారం భగ్గుమంటోంది. రాజాసింగ్ ఎక్కుపెడుతున్న మిజైల్స్ తో సొంత పార్టీ లీడర్లు గందరగోళంలో ఉన్నారట. రాజాసింగ్ సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్నారట. గతంలో సొంత పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలను పాత ఇనుప సామానుతో పోల్చి చర్చకు తెరలేపారు రాజాసింగ్. లేటెస్ట్ గా ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలను కోట్ చేస్తూ తమ పార్టీ నేతలను మరింత ఇరుకున పెడుతున్నారు. పార్టీలో దొంగలున్నారని, మంచి ప్యాకేజీ ఇస్తే ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటారంటూ రాజాసింగ్ చేసిన కామెంట్స్ కమలం పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. రాజాసింగ్ వ్యాఖ్యలపై స్పందించేందుకు ఏ ఒక్క నేత ముందుకు రావడం లేదు. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే బీజేపీలో రాజాసింగ్ ఎక్కుపెడుతున్న బాణాలకు సమాధానం ఇచ్చుకోలేకపోతున్నారు. బీజేపీ నాయకత్వం సైలెంట్ గా ఉంటున్నా రాజాసింగ్ మాత్రం రోజుకో మిజైల్ ను పేల్చుతున్నారు. ఒకవేళ ఎమ్మెల్యే రాజాసింగ్ పై చర్యలు తీసుకుంటే ఏం జరుగుతుందోనన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో ఉందట. అందుకే ఏ ఒక్క నేత కిమ్మనడం లేదట. కాంగ్రెస్ పార్టీలో కూడా ఓ సీనియర్ లీడర్ అసంతృప్తి గళం రాష్ట్ర నేతలకు హెడ్ఏక్ గా మారిందట. హస్తం పార్టీలో సీనియర్ లీడర్ గా పేరున్న మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యవహారం కొన్నాళ్లుగా హాట్ టాపిక్ అవుతోంది. జగిత్యాలలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి జీవన్ రెడ్డి వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారిందట. పార్టీ ఫిరాయింపులతో మొదలుకుని ఈ మధ్య జగిత్యాల జిల్లా పర్యటనకు వెళ్లిన పలువురు మంత్రుల ఎదుటే తన వాయిస్ వినిపిస్తూ జీవన్ రెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. మంత్రి పొంగులేటి జగిత్యాలకు వచ్చిన సందర్భంగా మీరే రాజ్యం ఏలుకోండంటూ జీవన్ రెడ్డి చేసిన కామెంట్స్ కాక పుట్టించాయి. అంతకుముందు జానారెడ్డి, రేవంత్ రెడ్డిల కన్నా తానే సీనియర్ అని, పార్టీ ఫిరాయింపులు సరికాదంటూ ఆయన వదిలిన బాణాలు ఎవరెవరికో తగిలాయి. ఇలా జీవన్ రెడ్డి వ్యవహారం హస్తం పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి.
ఇలా ఆ ముగ్గురు నేతల తీరు ఆ మూడు రాజకీయ పార్టీలను ఉక్కపోతకు గురి చేస్తుంది. ఈ ముగ్గురి విషయంలో మూడు పార్టీలకు ఏం చేద్దామన్నా ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారిందట. చూడాలి మరి వీరి అసంతృప్తి గళానికి ఆయా పార్టీల అగ్రనేతలు ఎలాంటి ముగింపిస్తారు.